అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన మహబూబ్ నగర్ జిల్లా వాసి మొహమ్మద్ నిజాముద్దీన్ విషయంలో ఏం జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రూమ్ మేట్ తో ఏసీ విషయంలో తలెత్తిన వివాదం కాస్త ఘర్షణగా మారి కత్తిపోట్లకు దారితీసింది. ఈ సమయంలోనే కాలిఫోర్నియా పోలీసులకు పొరుగునే ఉన్న వాళ్ళు కాల్ చేశారు. పోలీసులు వచ్చి చూసే సమయానికి నిజాముద్దీన్ తన రూమ్మేట్ పై దాడి చేస్తూ కనిపించాడు. పోలీసులు వారించినా వినకపోవడంతో కాల్పులు జరిపారు కాలిఫోర్నియా పోలీసులు. ఈ ఘటనలో నిజాముద్దీన్ మృతి చెందగా బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే నిజాముద్దీన్ మృతదేహం ఇంకా పోలీసుల దగ్గరే ఉంది. దాంతో తమ బిడ్డ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ఒక తెలంగాణ వాసి కాలిఫోర్నియాలో పోలీస్ షూటింగ్లో చనిపోయారని చెప్పేసి అక్కడ వాళ్ళ రూమ్లో ఒక రూమ్మేట్ 911 ఫోన్ చేశారు. ఇలా వేరే వ్యక్తి నా పైన స్టాబ్ చేస్తున్న నైఫ్ తీసుకోనని చెప్పేసి. సో పోలీస్ వాళ్ళు ఆ ఇన్సిడెంట్కి వెళ్ళేపాటికి ఈ వ్యక్తి ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో కత్తి పట్టుకొని ఎదుట ఆయన విక్టిమ్ని చంపడానికి ప్రయత్నించాడు అనమాట. సో పోలీస్ వారు చెప్పారు, బేసిక్గా మీరు ఆపండి అన్న తను ఆపలేదు, అందుకనే పోలీస్ వాళ్ళు షూటింగ్ చేయాల్సిన పని వచ్చిందని కూడా లోకల్ పోలీస్ ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. ఇక్కడ యూఎస్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ బాడీ కెమెరాస్ అంటారు వేసుకొని ఉంటారు. ఆ బాడీ కెమెరాస్ కూడా ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఇంకా మనం ఆ వీడియోస్లో నేను లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కున్నాను. యాక్చువల్గా బేసిక్గా ఏమైందంటే అక్కడ ఆగస్టు 12వ తారీఖు కూడా ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇంటి ఓనర్ చెప్పాడనమాట మనకు. లోకల్గా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే తను ఏం చెప్పారంటే ఇలా అంటే ఇద్దరు ఇట్లా రూమ్లో నలుగురు ఉంటారు, అందరూ టెక్కీస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏదో ఇద్దరు గొడవ అయ్యి ఏదో ఏసీ గురించి గొడవ అయిందని చెప్పి ఆగస్టు 12వ తారీఖు సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళకి ఎవాక్యుయేషన్ నోటీస్ కూడా ఇచ్చాము, అంటే ఖాళీ చేయమని చెప్పి కూడా చెప్పాము ఆల్రెడీ. వాళ్ళు చేయలేదు. నలుగురిలో ఒక అబ్బాయి ఎవరైతే ఇప్పుడు సస్పెక్ట్ చనిపోయారో ఆ అబ్బాయి సంవత్సరన్నర నుంచి జాబ్ లేదు, ఇట్లా రెగ్యులర్గా ఏదో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చని ఓనర్ చెప్పారు. అది ఇన్వెస్టిగేషన్ అక్కడ ఓనరు చెప్పాడనమాట. వీళ్ళు గొడవ పడ్డంలో ఆ అబ్బాయి ఒకరిని చంపడానికి ట్రై చేయడం, అది కూడా తెల్లారుజాము 6:18 జరగడం, పోలీసు వాళ్ళు రావడం, పోలీసు వాళ్ళు వార్నింగ్ చేసిన వాళ్ళు వినకపోవడం, పోలీసు వాళ్ళు షూట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ వచ్చేసి లీవ్లో ఉన్నారనమాట. ఇక్కడ యుఎస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అన్ని తరం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారము శాంతాకార పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ డేటా పోలీస్ కమిషనర్ చెప్పిన ప్రకారం అయితే అక్కడ వేరే ప్రాణం కాపాడారు. ఏదైతే వ్యక్తి చెప్పిన మల్టిపుల్ వార్నింగ్స్ ఇచ్చినా వినలేదు, ఆ నైఫ్ తీసుకుని చంపబోయాడు, నైఫ్ కింద పెట్టమన్నా కూడా పెట్టలేదు, అందుకనే పోలీస్ ఆఫీసర్ షూటింగ్ చేయాల్సిన పని వచ్చిందని చెప్పారనమాట. సో బేసిక్గా ఈ 2 వీక్స్ ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి లీవ్లో ఉన్నారు. ఆ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ అటార్నీ అంటారు, మన లాయర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ అటార్నీస్ ఉంటారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఫర్దర్గా. ఇప్పటికైతే ఆఫీసర్ 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఎలాంటి క్లీన్ చీట్ ఉన్న వ్యక్తి. సో అక్కడ వేరే ప్రాణిని కాపాడారు. ఆ ప్రాణం కూడా ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో బ్రతికిన ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. మల్టిపుల్ స్టాఫ్స్ ఆయన చనిపోలేదు. సో ఆయన్ని నిన్ననో ఈరోజు రిలీజ్ చేసినట్టున్నారు హాస్పిటల్ నుంచి. సస్పెక్ట్ ఉన్నారు, ఆయన బాడీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది, ఇంకా ఫార్మాలిటీస్ అవ్వాలని చెప్పారు. మన ఇండియా నుంచి కొన్ని ఏదైతే సంఘాలు ఉన్నాయో బేసిక్గా యుఎస్లో ఉండే సంఘాలు కానీ వాళ్ళు ఆల్రెడీ మన జయశంకర్ గారిని రీచ్ అవుట్ అయ్యడం జరిగింది, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారిని. లోకల్గా తన బాడీని రిలీజ్ చేసి తన మోడల్స్ ఇంటికి తేవాలని చెప్పేసి ఇండియాకి. లక్ష్మణ్, బిగ్ టీవీ యూఎస్.